తిరుపతిలోని ఎస్వీయు ఎదుట డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ చేత విచారణ జరపాలని నిరసనకు దిగిన వైసీపీ విద్యార్థి విభాగం. నిరసనకు హాజరైన వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కమెంట్స్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు డిఎస్సి పోస్టుల భర్తీ పేరుతో ఒక్కో ఉద్యోగాన్ని లక్షల్లో అమ్ముకున్నారు. 15 నుంచి 20 లక్షల రూపాయలకు వేలం పాటలో ఇచ్చినట్టు ఉద్యోగాలు అమ్ముకున్నారు. చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మీ మోసం, అవినీతి, అక్రమాలు తేటతెల్లమైంది కాబట్టే మహానాడులో డిఎస్సి గురించి ప్రస్తావించారు. కటాఫ్ లేకుండా ఎస్పీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపజేయకుండా వారికి కావాల్సిన వారికి ఉద్యోగాలను అమ్ముకున్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలం పాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని మీద నిజంగా మీరు పారదర్శకంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిపి ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడున్నటువంటి కోటా కాకుండా అదనంగా చాలా స్పోర్ట్స్ను దాంట్లో కలిపి అదైతే మరింత దారుణంగా స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థి లోకేష్ యొక్క తొత్తు అయినటువంటి రవినాయుడు శాప్ చైర్మన్గా తనకు కావలసినటువంటి వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షల రూపాయలు వసూలు చేసి స్పోర్ట్స్ కోటాలో ఒక్కడికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళనందరినీ కూడా సెలెక్ట్ చేయటం జరిగింది. దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలా, నిజాలు బయటపడాలా. దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తే తమకు కావలసినటువంటి వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసే విధంగా ఈ ప్రక్రియ జరిగింది. ఇంత దుర్మార్గాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ విద్యార్థి విభాగానికి అప్పగించినాడు కనుకనే ఈ రాష్ట్రంలో ఈ రోజున పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతి చేస్తామని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు 2 సంవత్సరాల నుంచి ఏదైతే అన్ని విభాగాలు ఈ రోజున చిన్న స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థుల వరకు, ఉద్యోగాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దగా చేస్తుందో ఈ రోజున మనందరూ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించినటువంటి ఇంత నీచంగా ఇంక ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఈ రోజున డిఎస్సి పదవులను మార్కెట్లో పెట్టినట్టు 15 లక్షలకు 20 లక్షలకు ఈరోజున ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ప్రభుత్వం ఏ విధంగా చేతకాని విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అయితే మీరు ప్రజలను మభ్యపెట్టడానికి
ఆ రోజున మీకు 15,000 మీకు 15,000 మీకు 20,000 అని చెప్పినట్టు ఈ రోజున డిఎస్సి 15 డిఎస్సి పోస్టులు కూడా మీకు 15 లక్షలు 20 లక్షల లాగా మీరు అమ్మేసి ఈ రోజున విద్యార్థులకు ఏవైతే నిజాయితీగా ఈ రోజున రాసినటువంటి విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది. మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం విద్యా సంఘాల నుంచి, మీరు ఏ విధంగా కోటాస్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కోటాలు ఎంతమంది చేసినారని ఈరోజు మీరు వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజు అది ఏమీ రిలీజ్ చేయకుండా మీరు నేరుగా మీకు వచ్చినటువంటి పోస్టులను ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ రోజున స్కూళ్ళ కాడి నుంచి పిల్లల స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థులకి ఏదైతే మీరు విద్య ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఈ రోజున తొంగలో తొక్కి విద్యార్థులకి ఉద్యోగస్తులకి చదువుకునే ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ రోజున మీరు అందరూ కూడా తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అడుగుతున్నాను నారా లోకేష్ గారిని, మీరు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాలు అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇంతవరకు నిజాయితీగా చేసినటువంటి నియామకాలన్నీ మీరు నిజాయితీగా ఇచ్చినటువంటి ప్రజలకు విద్యార్థులకు చేసినటువంటి న్యాయం ఏంటని అడుగుతున్నా. ఎక్కడ చూసినా మీరు అన్ని శాఖలకు మీరే మంత్రిగా వ్యవహరించి అన్ని శాఖల నుంచి వచ్చే డబ్బులను మీరు ఈ రోజున ఎత్తుపెట్టుకునే తప్ప ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి అంటే కేవలం ఒక పబ్లిసిటీని చూపించి ఇక్కడ 10 లక్షల ఉద్యోగాలు అక్కడ 20 లక్షల ఉద్యోగాలను చూపించుకుంటాను తప్ప ఈ రోజున ప్రాక్టికల్గా వెళితే గ్రౌండ్ లెవెల్లో వెళ్తే ఒక్కరికి కూడా ఈ రోజున మీరు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఈ పబ్లిసిటీ అనేది ఎక్కువ రోజు నిలవదు. ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజలు మీరు చేసినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నాం. వెంటనే ఈ డిఎస్సి విధానంపై సిబిఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్పడినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా మీరు చర్యలు తీసుకొని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇది జరగకుంటే అన్ని విభాగాలు ఈ రోజున విద్యార్థి విభాగం, వచ్చే రోజున యువజన విభాగం, దాని తర్వాత అన్ని విభాగాల వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఖచ్చితంగా గలం అనేది వినిపిస్తాం. ఖచ్చితంగా డిఎస్సి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతతో జీవితాలతో బండి అడిగి తెచ్చాము.
సతీష్ రెడ్డి గారి నాయకత్వం